ఇంకో అందమైనటువంటి సన్నివేశం ఒకటి ఉంటుంది. పాద ప్రక్షాళన అయ్యాక స్వామికి శ్రీవత్స అంగుళీయక మకరగుండల మనోహరై దేవమలంకృత్య అని స్వామికి పాద ప్రక్షాళన అయిన తర్వాత కొన్ని ఆభరణాలు పెట్టాలి. సహజంగా మన ఇంట్లో జరిగేటటువంటి కళ్యాణ తంతు అంతా కూడా అక్కడి నుంచి వచ్చినటువంటిది. పాద ప్రక్షాళన అయిన తర్వాత బంగారం పెట్టాలి వరుడికి. మన ఇంట్లో పెడతారా? కాళ్ళు కడిగిన తర్వాత పెడతారు. ఏంటిది? ఉంగరం అని మీరు గట్టిగా గుర్తుంచుకున్నారు. కానీ పెట్టాల్సిన ఏమేంటియో తెలుసా? స్వీట్లు కాదమ్మా, మకర కుండనాలు, బ్రాస్లెట్లు, మంచి మెల్లో హారాలు, ఇవన్నీ వెయ్యాలి మగవాళ్ళకు కూడా. తెలుసా? ఈ పద్ధతి అక్కడి నుంచి మొదలైంది. హిరణ్య రూపైతి మంత్రేణ శ్రీవత్స అంకులీయక మకర కుండల మనోహరై అని చెప్పి గొప్ప అందంగా తయారు చేయాలి. అవి మనం పట్టించుకోకుండా వినకపోయేసరికి ఎక్కడి వరకు వచ్చింది లాస్ట్కి? ఆ మాటకే తక్కువలేదు. బంగారం లాంటి అబ్బాయి కూడా, మరి మీరు బంగారం ఆపుతారా? ఆపట్లేదు. బంగారం లాంటి అబ్బాయి వచ్చినా పర్లేదండి, మాకు బంగారం లాంటి అబ్బాయి వచ్చారు చాలు, బంగారం వద్దు అంటారేంటి? అనరుగా.